మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యమని జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అన్నారు. కాకినాడలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన మహిళా సర్పంచ్లకు నాయకత్వ లక్షణాలపై 3 రోజుల శిక్షణా తరగతులను జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రారంభించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణలో జెడ్పీ చైర్మన్ మాట్లాడారు. చట్టాలు, పాలనపై అవగాహన పెంచుకుని సర్పంచులు రాణించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈఓ రామ్గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మహిళా అభివృద్ధి అని అంటారు ఫస్ట్, కానీ మన మహిళా బిల్ ఎంతవరకు యాక్సెప్ట్ అవ్వలేదు. అది వాళ్ళ రాజకీయం, మీ అందరికీ తెలిసింది. కానీ దాన్ని పక్కన పెట్టి మనకి భగవంతుడి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం, మీలో కొంతమంది మళ్ళీ ఎలక్ట్ అవ్వచ్చు, కొంతమంది డ్రాప్ అయిపోవచ్చు, రకరకాల కారణాలు మన మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. గ్రామాన్ని ఒక కుటుంబంగా మీరు తీసుకొని, మన కుటుంబంలో మనకున్న పిల్లలు 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, వాళ్ళని ఈక్వల్గా చూస్తాం మనం, ఎటువంటి పార్షాలిటీ లేకుండా. అదేవిధంగా గ్రామంలో కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు సర్పంచ్ అయిపోయిన తర్వాత మొత్తం అందరినీ కూడా ఒకే కుటుంబం కింద ట్రీట్ చేసి మీ యొక్క వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తూ ఆ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ ట్రైనింగ్లో మీకు ఇచ్చేటువంటి ట్రైనింగ్ మెటీరియల్ ఏదుంటే అదంతా కూడా తీసుకోండి, మనస్ఫూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. ఏ విధంగా వెళ్ళాలి మనం ఏంటన్నది చూసి ఈ గ్రామానికి, ఈ గ్రామం ద్వారా మీకు, మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఉద్యోగం మాట్లాడుతున్నానా, మాట్లాడగలను అంతే. మీరు మాట్లాడుతూ ఇంకో పని 3 పని 4 పనులు చేయగలుగుతారు. దేవుడు మీకు ఆ వరం ఇచ్చారన్నమాట. మల్టీ టాస్కింగ్ చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఈరోజు చాలామంది అనుకుంటారు అన్నమాట, మీరు ఇంటి దగ్గర మీరు ఏంటి అడిగితే నేను హౌస్ వైఫ్ అంటాను, సర్పంచ్ అంటారు. కానీ అంటే మీ జీతం విలువ కడితే మహిళ సంపాదించుకొని మీరు చేసే పనికి ఎన్నో 10 రెట్ల తాలూకు వాల్యూ ఉంటుందండి. అంత ఉంటుంది, మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తల్లిగా పిల్లలు చూసుకోవడము, భర్తను చూసుకోవడం, అత్త మామల్ని, కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు. అంటే ఏదో సర్పంచ్గా ఇంకా పెద్ద రోల్ మాట, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ విలేజ్ మాట లేదు. సో మీరు ఏ విధంగా ముందుకు మన కాన్స్టిట్యూషన్ ఇంతమంది ఉన్న ఎవరికి చెక్ పవర్ లేదండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు మన సీఎం సార్ కూడా చెక్ సంతకం పెట్టి పవర్ ఉండదండి. ఏంటి బట్ ఇక్కడ ఓన్లీ రాజ్యాంగంలో సర్పంచ్కి ఆ చెక్ పవర్ హక్కు ఉందన్నమాట. సొంత వాల్యూబుల్ అండి. ప్రతి అంటే చూడండి, మన గ్రామం అభివృద్ధికి ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి అంత వైడ్ పవర్స్ ఇచ్చారన్నమాట.